మీకు చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు, మీరు ఎన్నో చోట్ల వింటూ ఉంటారు, ఎన్నో న్యూస్లో, రీల్స్లో, వీడియోస్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూనే ఉంటారు కదా. ఏమని, ఈ ప్రోటీన్ తీసుకోండి, ఆ ప్రోటీన్ తీసుకోండి, ప్రోటీన్ అవసరమా లేదా, అసలు ఎందుకు తీసుకోవాలి, ఫుడ్లో తీసుకుంటే సరిపోదా, లేదా అనారోగ్యం వచ్చాక తీసుకుంటే చాలదా, ఇలా రకరకాల క్వశ్చన్స్ మీ బుర్రలో వస్తున్నాయి కదా రోజు. సో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, కొంతమంది ఏమో డైలీ ఇంటేక్ అంటారు, కొంతమంది అబ్బాయి అవసరం లేదంటారు. ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి కదా. మీరు ఆలోచించుకోండి, కామన్ సెన్స్ పెట్టండి. ఎందుకు అంటే ఆరోగ్యం మీది, శరీరం మీది. ముందు ఆరోగ్యంగా ఉండవలసిన వాళ్ళు కూడా మీరే. ఐ ఆమ్ రికమెండింగ్ న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. న్యూట్రిలైట్ వారు మనకి 1934 నుంచి మనకి సప్లిమెంటేషన్స్ అనేవి అందిస్తున్నారు. మీ ఫుడ్తో పాటుగా తీసుకునేది ఈ న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి: గ్రీన్ పీ, సాయ్, వీట్. RDA గైడ్లైన్స్ ప్రకారము మనకు అందిస్తున్నారు. మన శరీరంలో 20 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. దానిలో 11 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అంటే పేరులోనే ఉంది కదా, అతి ముఖ్యమైనవి. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా మనకి ఈ ప్రోటీన్ ద్వారా మనం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని కూడా వీటిని ఈ ప్రోటీన్ ద్వారా మనం అందుకోవచ్చు. మార్కెట్లో అన్ని రకాల ప్రోటీన్లు ఉండగా నేను న్యూట్రిలైట్ ప్రోటీన్ని ఎందుకు తీసుకోవాలి అని మీకు వచ్చే ఒక క్వశ్చన్కి ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఐసోలూసిన్, ఓకే, మజిల్ని బిల్డ్ చేయడానికి, ఎనర్జీని, బాడీకి ఎనర్జీ అందించడానికి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్కి, హిమోగ్లోబిన్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే లూసిన్ అనే అమైనో యాసిడ్ మజిల్ రిపేర్ చేసుకోవడానికి, బాడీలో ఉండే ఫ్యాట్ లాస్ అవ్వడానికి, బాడీ ఏదైనా ఇంజ్యూరీస్, దెబ్బలు, హెల్త్ కండిషన్స్ వచ్చినప్పుడు బాడీ రికవరీ చేసుకోవడానికి, నెక్స్ట్ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ లూసిన్ అనే అమైనో యాసిడ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లైసిన్ అనే అమైనో యాసిడ్ కాల్షియం అబ్జర్వేషన్కి, అంటే మన బాడీలో తీసుకునే కాల్షియం బాడీ అబ్జర్వేషన్కి అవసరం. నెక్స్ట్ కొలాజిన్ నిర్మాణం చేయడానికి, నెక్స్ట్ బాడీకి వచ్చే రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాస్ నుంచి తట్టుకుని శక్తిని శరీరానికి అందించడానికి. నెక్స్ట్ మెథోనైన్ అనే అమినో యాసిడ్ మన శరీరంలో ప్రోటీన్ తయారీకి అతి ముఖ్యమైన అమినో యాసిడ్. ఇది ఎనర్జీని సేవ్ చేయడానికి, స్కిన్ ఛాలెంజెస్ నుంచి మనల్ని సేవ్ చేయడానికి, అదేవిధంగా బాడీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ని తయారు చేయడానికి, ముఖ్యంగా బాడీ మెటబాలిజంకి ఈ అమినో యాసిడ్ అనేది చాలా అవసరం. ఫెన్లోనైన్ అనేది మన శరీరంలోని న్యూరో ట్రాన్స్మిటర్స్ పనిచేయడానికి, ముఖ్యంగా ఈ అమినో యాసిడ్స్ న్యూరో ట్రాన్స్మిటర్లోని డోపమైన్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, మన మెదడు తీరుని, భావోద్వేగాలని నియంత్రించడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్రియోనైన్ అనేది మన శరీరంలోని కొలాజిన్ ఉత్పత్తికి, చర్మం యొక్క ఎలాస్టిసిటీని కాపాడడానికి, టూత్ ఎనామిల్ని కాపాడుకోవడానికి, నెక్స్ట్ యాంటీబాడీస్ని తయారు చేయడానికి, నెక్స్ట్ ముఖ్యంగా పేగుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఈ థ్రియోనైన్ అనే అమినో యాసిడ్ హెల్ప్ అవుతుంది. ట్రిప్టోఫాన్ మనకి ఉండే మూడ్ రెగ్యులేట్, అంటే మన యొక్క మూడ్స్ని రెగ్యులేట్ చేయడానికి, నిద్రను మెరుగుపరచడానికి, మైండ్ స్ట్రెంగ్త్ అంటే మానసిక స్థైర్యాన్ని, మానసిక శక్తిని పెంచడానికి, మెల్టోనిన్ అనే ఒక హార్మోన్ యొక్క ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాలిన్ అనే అమినో యాసిడ్, ఇది మన స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి. లాస్ట్ హిస్టోడైన్ నర్వస్ ఫంక్షన్ డెవలప్ చేయడానికి, హిమోగ్లోబిన్ని తయారు చేయడానికి, శరీరానికి అవసరమైన హిమోగ్లోబిన్ని తయారు చేయడానికి. దెన్ అదేవిధంగా టిష్యూస్, అంటే అన్ని సెల్స్, కొన్ని ట్రిలియన్స్ సెల్స్ తోటి మన బాడీ తయారైందని తెలుసు కదా మనకి. ఆ సెల్స్ అన్నీ కలిపి ఒక టిష్యూస్ కింద ఫామ్ అవుతాయి. ఆ టిష్యూస్ని రిపేర్ చేయాలి అన్నా కూడా ఈ హిస్టోడైన్ అనే అమైనో యాసిడ్ అవసరం. సో ఈ విధంగా మన రోజువారీ ఆహారంలో ప్రతి మనిషికి కావాల్సినది ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడాను ఒకరికి కావాలి, ఒకరికి వద్దు, ఈ వయసు, ఆ వయసు, ఆడ, మొగ,
ఆరోగ్యం మన ఆరోగ్యం అనే ఇష్యూ ఏమీ లేదు కదా. సో ఎవరికైనా సరే ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవసరం. దీనిలో యాంటీ కేకింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే ఈ పొడి గడ్డ కట్టేయడము, లేకపోతే దేనిలోనూ మిక్స్ అవ్వకపోవడము, స్టిక్ అయిపోయి ఉండిపోవడం అలాంటిది ఉండదు అని చెప్పేది ఈ యాంటీ కేకింగ్ ఏజెంట్ అనేది. జీరో షుగర్ అంటే దీనిలో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ కలపలేదు, షుగర్ యాడ్ చేయలేదు. ఇది లాక్టో ఫ్రీ అంటే చాలామందికి పాలు పదార్థాలు అంటే పడవు. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రోటీన్ అనేది వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. పెడికా స్కోర్ 1 ఇది WHO వాళ్ళు ఇస్తారు. ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ ఎమినో యాసిడ్ స్కోర్ అంటే ఎటువంటి వాళ్ళకైనా సరే ఇది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేది ఈ పెడికా స్కోర్ 1 అనేది. సరి అయిన గైడెన్స్ తోటి సరి అయిన విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ ట్రైనర్స్ ద్వారా మాత్రమే మీరు తీసుకోమని మరీ చెప్తున్నా. కారణం ఏంటి అంటే ఎక్కడో కామర్స్లో ఎక్కడో తెచ్చుకునే దాన్ని ఏ విధంగా వాడాలో తెలియక, సరిగ్గా వాడుకోక, ఒరిజినల్ వచ్చిందో డూప్లికేట్ వచ్చిందో తెలియక, సో అక్కడ మళ్ళీ మనం లాస్ అయ్యే కన్నా సరైన ప్రాపర్ గైడెన్స్ తోటి వాడండి. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ప్రోటీన్ పౌడర్ ఎందుకు తీసుకోవాలి, ప్రోటీన్ అవసరం ఏంటి బాడీకి అన్నది. సో టేక్ ఏ స్మార్ట్ డెసిషన్.